మనం సినిమాల్లో చూసే టైం ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? నిన్నటి రోజుకు వెళ్లడం లేదా భవిష్యత్తుని చూడ్డం? ఈ ప్రశ్నకు ఆధునిక భౌతిక శాస్త్రం ఏమి చెబుతోంది? తాజా శాస్త్రీయ ఆధారాలు పరిశీలిద్దాం. మొదటిది, భవిష్యత్తులోకి ప్రయాణం. ఇది సాధ్యమే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం ప్రకారం మీరు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే మీకు భూమిపై ఉన్నవారికంటే కాలం నెమ్మదిస్తుంది. దీనిని టైం డైలేషన్ అంటారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ఇది కొద్దిగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులోకి ప్రయాణం సైద్ధాంతికంగా నిరూపించబడింది. రెండవది, భూతకాలంలోకి ప్రయాణం. ఇక్కడే సమస్య వస్తుంది. భూతకాలంలోకి ప్రయాణమనేది గణితపరంగా సాధ్యమే అయినప్పటికీ దీనికి వర్మ్ హోల్స్ వంటి ఎగ్జాటిక్ పదార్థం అవసరం. ఈ పదార్థం ఇంకా కనుగొనబడలేదు. అంతేకాకుండా ఇది తాతగారి పారాడాక్స్ వంటి లాజిక్ సమస్యలకు దారితీస్తుంది. తాజా పరిశోధనలు క్వాంటం ఫీల్డ్ స్థాయిలో కాలం యొక్క స్వభావాన్ని అన్వేషిస్తున్నాయి. కొన్ని సిద్ధాంతాలు కాల ప్రయాణం కోసం క్లోజ్డ్ టైమ్లైక్ కర్వ్స్ సాధ్యమని సూచిస్తున్నాయి. కానీ దీనికి ఇప్పటికీ బలమైన భౌతిక ఆధారాలు లేవు. ప్రస్తుతానికి భవిష్యత్తులోకి నెమ్మదిగా ప్రయాణించడం సాధ్యమే. కానీ భూతకాలంలోకి వెళ్లాలంటే మన భౌతిక శాస్త్ర నియమాలను మార్చాల్సి ఉంటుంది.